8 ఇయర్స్ గర్ల్ బేబీ క్రాప్ టాప్ కటింగ్ అయితే చూపించమని ఒక ఫాలోవర్ అయితే అడిగారండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ ఈ పఫ్ స్లీవ్స్ ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇన్నర్స్ అయినా స్టిచ్ చేసేస్తారు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకొని నాకు ఇక్కడ క్రాప్ టాప్ రెడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కావాలి. ప్లస్ మార్జిన్ అయితే తీసుకొని 14 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను. పై వైపు నుంచి రెండు వైపులా మార్క్ చేసుకొని దిగువ వైపు ఒక లైన్ అయితే గీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు మీకు లెంత్ ఎంత కావాలో దాన్ని బట్టి మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నానండి. మీరు 5 to 7 ఇయర్స్ బేబీస్ కి కటింగ్ చేయాలనుకుంటే 5.5 తీసుకోండి. ఇక్కడ 8 ఇయర్స్ బేబీకి కాబట్టి 6 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 28/4 చేసి +2 మార్జిన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ లెంత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కి ఒకేసారి కట్ చేస్తున్నాను. 3.5 తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ తీసుకున్నానండి. ఈ క్రాప్ టాప్ కి జస్ట్ సింపుల్ గా అయితే రౌండ్ అయితే దీనికి పెడుతున్నాను. సో ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ గులాయి అనేది 1.5 కి మార్క్ చేశానండి. వేస్ట్ వచ్చేసి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 26 వచ్చింది. 4 చేసేసాను. తర్వాత దిగువ వైపు డాట్స్ కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ డాట్స్ అయితే పెట్టాను దీనికి. +2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఆర్మ్ హోల్ లోత్ అయితే తీసుకున్నాను చూడండి. 1/2 ఇంచ్ కి తీసుకున్నాను. డాట్ పాయింట్ ని మార్క్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ కి మిడిల్ పాయింట్ దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకొని దిగువ వైపు నుంచి 4 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఇటువైపు 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ అయితే రెడీ అయిపోద్ది. ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ గులా అయితే తీసుకోండి. ఇక్కడ నేను దీని స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించట్లేదండి. నెక్స్ట్ స్లీవ్స్ కటింగ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్ చేసేసి పఫ్ అనేది 5 అయితే మార్క్ చేస్తున్నానండి. లెంత్ ఇలా నేను 3.5 వైపు ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇక్కడ నేను 4 ఫోల్డ్ లో ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 11.5 అయితే తీసుకున్నానండి. చిన్నపిల్లలకి నార్మల్ స్లీవ్ కి విడ్త్ అనేది 7.5. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని పఫ్ గురించి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి. 7.5 వరకు మార్క్ చేసి లైన్ గీసి ఇక్కడ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా నార్మల్ స్లీవ్ మార్క్ చేసుకున్నాను. దిగువ వైపు స్లీవ్ లూజ్ ఎంత ఉందో అంత లైన్ వైపు నుంచి తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పఫ్ పార్ట్ కి మనం విడిచిపెట్టాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే లైన్ గీసుకొని ఇలా స్ట్రైట్ గా చూపించిన విధంగా కట్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పఫ్ కి లైన్ అయితే గీసుకున్నాం కదా, అక్కడైతే టక్స్ ఇచ్చుకోండి. ఈ టక్స్ మార్కింగ్ లోనే మనకి పఫ్ అయితే వస్తుందండి. ఇదండి సింపుల్ గా అయితే ఇలా కట్ చేసుకోవటమే. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.